హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఈ వీక్ మరి స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలంటే ఏం చేయాలి? మోకరించిన తర్వాత చేతులు జోడిన తర్వాత కళ్ళు మూసుకోవాలి. ఎస్, మీ అందరూ ఇలా చేస్తుండగా మన వజ్రన మేరకు వచ్చి మనని ప్రేయర్లో లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోవాలి. ఇంకెవరో కళ్ళు మూయట్లేదు. వెరీ గుడ్. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు సండే స్కూల్ అంతా కూడా మీరు దగ్గరుండి నడిపించండి అయ్యా. చూసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా. తండ్రి ప్రభా, లెసన్స్ ద్వారా అయ్యా తండ్రి ప్రభా, అన్నిటి ద్వారా ప్రభా పిల్లలందరూ నాయన మంచి విషయాలు నేర్చుకోవడానికి అయ్యా, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అమ్మేన్. మరి మీరేతో మీ అందరూ కలిసి ప్రార్థన చేశారు కదా పిల్లలు. వెరీ గుడ్. పిల్లలు, మీ అందరూ కూడా యాక్షన్ సాంగ్ నేర్చుకుంటున్నారా? ఎంత నేర్చుకున్నారు? నేర్చుకుని అప్ప యాక్షన్ సాంగ్ బాగుంది అని నేర్చుకుని వదిలేస్తున్నారా? మీకు ఒక చిన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పిన. చాలాసార్లు మనం సాంగ్స్ యూట్యూబ్లో టీవీలో ఏదైనా సినిమా సాంగ్ విన్నాం అనుకో, అది 10 సార్లు గుర్తు తెచ్చుకొని పాడి మన ఫ్రెండ్స్తో చేసుకుని రే ఈ సాంగ్ విన్నాను బాగుంటుంది కదా, ఇది ఏ సినిమాలో సాంగ్, లేకపోతే ఎక్కడ అని అడిగి చాలా డిస్కస్ చేస్తూ ఉంటారు. మరి ఏసై పాటలు నేర్చుకున్నప్పుడు సండే స్కూల్లో విని ఇక్కడ నేర్చుకొని సండే స్కూల్లో పాడి వదిలేయడం కాదు, కానీ మీరు రోజంతా ఆ వీక్ అంతా కూడా ఆ సాంగ్ని మీరు రివైజ్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా పిల్లలు, మీ మైండ్లో మీ హార్ట్లో ఆ పాట రిజిస్టర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెంటనే ఆ వాక్యము, ఆ యొక్క మాటలు, ఎస్పెషల్లీ ఆ పాటలు మిమ్మల్ని బలపరుస్తాయి. ఒక అంకుల్, నాకు తెలిసిన ఒక అంకుల్ ఉంటే ఆయన ఇంకా నేను నా లైఫ్ అంతా అయిపోయింది, నేను చనిపోదాం అనుకొని బండి డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళి ఇంకా చేతులు వదిలేశారంటే ఏ లారీకో గుద్దుకొని చనిపోతారు. అంకుల్కి తను చిన్నప్పుడు నేర్చుకున్న ఒక సండే స్కూల్ సాంగ్ గుర్తొచ్చి, చిచ్చి వేస్తే నాతో ఉన్నప్పుడు నేను ఇలాంటి పనులు చేయకూడదు, నా లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి మళ్ళీ తన బండిని తను డ్రైవ్ చేసుకొని కంట్రోల్ చేసుకొని తిరిగి వచ్చి ప్రార్థన చేసుకున్నారని పిల్లలు. ఒక్క సాంగ్ తన లైఫ్ని సేవ్ చేసింది. ఈరోజు నేను నేర్చుకున్న పాటలు విని వదిలేయడం కాదు, కానీ నీ హార్ట్లో దాన్ని నువ్వు రిజిస్టర్ చేసుకోవడానికి పాడుతూ ఉండాలి, పలుకుతూ ఉండాలి ఆ మాటలు. అప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. పిల్లలు, మరి మీ అందరి సాంగ్ నేర్చుకుంటారు కదా. తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నేను మోక్షం చేరక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నీకొక వాయిద్యం నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నీకొక వాయిద్యం నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరక వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నేను మోక్షం చేరక వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నీకొక కిరీటం నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నీకొక కిరీటం నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరక కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నేను మోక్షం చేరక కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నేను మోక్షం చేరక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నేను మోక్షం చేరక వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదను. నేను మోక్షం చేరక కిరీటం
కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం, చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం, చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం, చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం. పిల్లలు మీ అందరికి సాంగ్ నచ్చిందా, వచ్చేసిందా? వెరీ గుడ్. వచ్చిన పాటని మర్చిపోకుండా పదే సార్లు మనం పాడదాం, యాక్షన్తో సహా పాడి మీ చిన్న చిన్న చెల్లెలకి, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, అక్కలకి, సండే స్కూల్ పిల్లలు అందరికీ కూడా నేర్పించేద్దాం పిల్లలు. మరి మీరు ఎవ్రీడే మెమరీ వర్సెస్ వింటున్నారా పిల్లలు? చాలామంది వినడం మర్చిపోతున్నారు, చాలా లేట్గా లేస్తున్నారు కదా. దేవుని వాక్యం మనం బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మీరు రోజు చదివితేనే కదా మనకి సిలబస్ అంతా అయిపోయింది కదా, సిలబస్ ఒకసారి రివైజ్ చేసుకుంటేనే కదా మనకి ఎగ్జామ్స్కి రెడీగా ఉంటాము. మరి దేవుని వాక్యం కూడా రోజు మనం రివైజ్ చేసుకోవాలి కదా. మీకు అన్నోళ్ళు, అక్కలు చక్కగా బ్లెస్సింగ్ వర్డ్స్, మెమరీ వర్సెస్ ఇలా మీకు ఎవ్రీడే మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తుంది? 6 o'clock వస్తుంది. మీరు 6 లెగడమే 6కి లెగుస్తున్నాం అక్క, మాకు రెడీ అవ్వడానికి టైం లేదనుకోండి, ఒక్క 5 minutes వాక్యాన్ని నేర్చేసుకొని స్కూల్కి వెళ్తే మీరు ఒక 1 week ఇలా చేసి చూడండి, మీ లైఫ్లో ఎంత గొప్ప చేంజ్ చూస్తారు. మేము చూద్దాం పిల్లలు. మరి మెమరీ వర్స్ మనకు చెప్పడానికి హాయ్ పిల్లలు, మరి యాక్షన్ సాంగ్ చక్కగా నేర్చుకున్నారా? నచ్చిందా? నాకు కూడా నచ్చింది. మరి ఈరోజు మరి వాక్యం ఏమిటో చూద్దామా? యెషయా 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. పిల్లలు, మనం చాలాసార్లు స్కూల్లో, ట్యూషన్స్లో లేదా ఎక్కడైనా మనం ఆడుకునే ప్లేస్లో కానీ ఎవరితో అయినా గొడవ అయినా లేదా చిన్న పొట్లాటైనా మనం ఏం చేస్తాం? ఇంటికి వచ్చి వెంటనే ఎవరికి చెప్తాం? ఫస్ట్ మమ్మీకి చెప్తాం కదా. అవునా, అలా జరిగిందా? లేదా ఏదైనా దెబ్బ తగిలినా ఫస్ట్ మమ్మీ దానికి తొడవడము, ఏదైనా రాయడం, ఇవన్నీ చేస్తారు కదా. అంటే దాన్ని ఏమంటారు అంటే మరి ఆదరించడం కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన మమ్మీలు మనల్ని చక్కగా ఆదరిస్తారు. అలానే ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మరి ఎలా అయితే మన మమ్మీ మనల్ని ఆదరిస్తుందో ప్రతి పరిస్థితిలో మరి మనకి ఒక షోల్డర్ కావాలి కదా. ఎలాంటి పరిస్థితిలో అయినా మరి ఆ షోల్డర్ ఫస్ట్ ఎవరవుతారు అంటే మన మదరే అవుతారు. అలానే సేమ్ మనకి దేవుడు కూడా మనకు ఒక మంచి మరి మదర్గా మనల్ని ఆదరించడానికి రెడీగా ఉన్నాడు. మరి మనం ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మనకి ఎలా అయితే ఫస్ట్ మదర్ గుర్తొస్తుందో అలానే మనకి మన దేవుడు కూడా గుర్తు రావాలి. ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆధారపడతామో మరి ఆ సమస్య నుంచి మనల్ని ఈజీగా తప్పించే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. వెరీ గుడ్ పిల్లలు, వాక్యం నేర్చేసుకున్నారు కదా. చాలా మంచి వాక్యం కదా. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ వాక్యం. మనకి బైబిల్లో చాలా అన్నీ కూడా బైబిల్లో చాలా మంచి వాక్యాలు కదా, అవన్నీ మనం బలపరుస్తాయి. కానీ కొన్ని మాత్రం మన హార్ట్ టచ్ అవుతాయి. ఎస్, ఈ వాక్యం నా కోసమే అనుకున్నాను కదా. అలాంటి వాక్యాల్లో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన వాక్యం. నేను బాగా లోగొన్నప్పుడు ఈ వాక్యం నన్ను బలపరుస్తూ ఉంటుంది. ఈ వాక్యం మీ అందరి లైఫ్లో కూడా గొప్ప బ్లెస్సింగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు. మరి మనం వర్షిప్ చేద్దామా పిల్లలు? చాలాసార్లు వర్షిప్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఎవ్రీ వీక్ నేను వర్షిప్ గురించి చెప్పినప్పుడు మనం దేవుని ప్రేస్ చేయాలి. అయితే రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసాను అనమాట. దాంట్లో ఏంటంటే నీ డే ఎలా ఉందంటే ఇట్స్ జస్ట్ నార్మల్ డే అన్నారంట. నార్మల్ డే ఒక వాల్యూ తెలుసా పిల్లలు? మీరు కూడా ఎవరంటే ఎలా ఉంది రోజు అంటే ఏముందక్క, ఇట్స్ బోరింగ్ డే, స్కూల్కి వెళ్ళాము వచ్చాము, ట్యూషన్కి వెళ్ళాము వచ్చాము అయిపోయింది అనుకున్నాం. కానీ నీకు ఒక బోరింగ్ డే, నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్స్లో మీరు చూసారు పిల్లలు, ఐసీయూలో ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగితే ప్రతి క్షణం వాళ్ళకి ఎంత వాల్యుబుల్ అర్థమవుతుంది. నెక్స్ట్ మినిట్ నేను బ్రతుకుతానా లేదో తెలియదు. ఆ బయటకు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా నరకం పిల్లలు. ఎందుకంటే డాక్టర్ వస్తే ఏ వార్త చెప్తారు, ఫోన్ వస్తే ఏ వార్త చెప్తారు అని భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. ఒక ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక వెంటిలేటర్ మీద ఉంటే రోజుకి కొన్ని thousands of rupees అవుతుందంట. కానీ ఈరోజు నువ్వు ఆక్సిజన్ ఎంత ఫ్రీగా పీలుస్తున్నావు కదా పిల్లలు. ఈ బట్టలు లేక ఇలాంటి మంచి బట్టలు వేసుకున్నావు, నువ్వు మంచి నైట్ డ్రెస్సెస్ వేసుకున్నారు, మంచి డ్రెస్సెస్ వేసుకున్నారు. మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి లేక కొంతమంది చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారు పిల్లలు. కొంతమంది తినడానికి ఫుడ్ లేక పిచ్చి వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ కూడా తాగి బ్రతుకుతున్న పిల్లలు ఉన్నారు. కానీ నీకు నాకు యేసయ్య అయితే మంచి బట్టలను ఇచ్చారు, మంచి ఫుడ్ని ఇచ్చారు, మంచి పేరెంట్స్ని ఇచ్చారు, ఫ్రీగా ఆక్సిజన్ కూడా ఇచ్చారు. మరి అలాంటి యేసయ్యకి ఈ వర్షిప్ టైంలో మీకు ఈ పాట వచ్చినా రాకపోయినా పిల్లలు, లేకపోతే నువ్వు ఈ టైంలో నువ్వు ఎంత బాధలో ఉన్నావేమో, వేదన పడుతున్నావేమో, నీలో తెలియని స్ట్రగుల్ ఉన్నావేమో. చాలామంది ఏమంటారు చిన్న పిల్లలకి ఏం బాధలు ఉంటాయిరా అంటారు. కానీ రీసెంట్గా ఒక సర్వేలో ఏం జరిగిందంటే 90% ఆఫ్ పిల్లలు చాలా ఎమోషనల్గా వీక్గా చాలా వాళ్ళు గ్రో అప్ అవుతున్నారంట. సో నువ్వు కూడా అలా ఉంటే ఈరోజు యేసయ్యకి మాట చెప్తావా? మేము వర్షిప్ చేస్తున్నప్పుడు యేసయ్యా నేను ఒంటరి వాడినేమో, కానీ నువ్వు
నువ్వు నన్ను బలపరుస్తావు. నువ్వు ఏదైతే వాక్యం నేర్చుకున్నావో ఆ వాక్యం నోటితో పలుకుతావు. చాలాసార్లు మనం వాక్యం చదివినప్పుడు హార్ట్లో చదివేసి వదిలేస్తాం, కానీ పలకడం లేదు. ఎప్పుడైతే నువ్వు మాట పలుకుతున్నావో దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. సో మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా వర్షిప్లోకి వెళ్దామా? కళ్ళు మూసుకుందామా, ఏసైతో మాట్లాడదామా. చక్కని యాక్షన్ సాంగ్ చేశారు, ఏసైతో మాట్లాడదామా. దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. బిడ్డలు మాతో పాటు కలిసి ఈ ఆరాధనలో ఎవరున్న వారు అక్కడే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారా? ఉంటాది పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. పిల్లలు ఒంటరి వారు కాదు. ఉంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ చేతులు పైకి బ్రతికేస్తానయ్యా. చెప్తామా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును యేసయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదును. చెప్తామా? నేనుండాలేనయ్యా, చేతులు పైకి చెప్తామా? బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా
చేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఉండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా యేసయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా అవునయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా ఒంటరి వాడే 1000 మంది అన్నావు ప్రభువా యేసయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభువా యేసయ్యా మాతో పాటు ఆరాధిస్తున్న చిన్న బిడ్డను మీరు దర్శించండి చిన్న బిడ్డ నువ్వు ఒక్కడవే అనుకోవచ్చు దేవుడు నిన్ను 1000 మందిగా చూస్తున్నాడు 1000 మందితో నువ్వు సమానము ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా నేను యేసయ్యా నీ సన్నిధిలో సమస్తము దొరుకును ప్రభువా నాయన యేసయ్యా ఇదిగో నాయన ఎంతవరకు నేను స్తుతించాం నేను ఆరాధించాం ప్రభువా నేను నువ్వు మాట్లాడే సమయం ప్రభువా ఇదిగో లెసన్స్లోకి వెళ్తుండగా ప్రభువా నేను స్టోరీ చెప్తున్నా ప్రభువా అక్క ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా నేను వేసే మాకు కావాల్సిన ప్రభువా స్టోరీని మాకు దయచేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరు ఎలా ఉన్నారు? మరి ఈరోజు మంచిగా వాక్యం విన్నారు, మరి అలాగే సాంగ్ నేర్చుకున్నారు, ఇంకా చక్కగా వర్షిప్ చేశారు కదా. మరి ఈరోజు ఏంటి స్పెషల్? మదర్స్ డే కదా. మరి మదర్స్ డే స్పెషల్ కాబట్టి ఈరోజు మనందరం కూడా మన మమ్మీకి విష్ చేయడం, గిఫ్ట్ చేయడం. మీ అందరు కూడా మీ మమ్మీకి మరి విష్ చేశారా? హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పారా కదా. ఈరోజు చాలా హ్యాపీగా మనం మమ్మీని మరి ఆనర్ చేయాలి కదా. అయితే మరి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని నాకు తెలుసు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మరి మదర్స్ డే స్పెషల్ సందర్భంగా మనము అసలు అమ్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు. మనం తల్లి గొప్పతనం ఏంటో తెలుసుకునే ముందు మన మమ్మీకి కూడా మనము మంచిగా హానర్ చేసి విష్ చేయాలి, ఓకేనా? మరి దేవుడు చాలా మరి దేవుని ప్రేమలాగా మళ్ళీ ఎవరి ప్రేమైనా ఉంది అంటే అది మదర్ ప్రేమ అని చెప్పొచ్చు. మనం అలాంటి ప్రేమను మళ్ళీ తల్లిలోనే చూస్తాం. కాబట్టి దేవునిలో ఉన్న ప్రేమ తల్లిలో ఉంటుంది, దేవునిలో ఉన్నటువంటి త్యాగము తల్లిలో కనిపిస్తుంది. మనము మన మమ్మీ మన కోసం ఏం చేసిందనే విషయానికి వస్తే మనం ఎప్పుడు కూడా దానికి వెల చెల్లించలేము. ఎంత అయినా సరే మన మదర్ ప్రేమని మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయాలి, ఓకేనా పిల్లలు? ఈరోజు మరి తల్లి గొప్పతనం గురించి, ఆ యొక్క స్వచ్ఛమైన ప్రేమ గురించి ఒక వ్యక్తి ఇలా రాశాడు. మరి అదేంటో చూద్దామా? సృష్టిలో అమ్మే గొప్పది, ఆకాశాన్ని అడిగితే చెప్పింది. అమ్మ ప్రేమ తనకంటే విశాలమని సాగరాన్ని అడిగితే చెప్పింది. అమ్మ మనసు తనకంటే లోతు అని కొండ తేనెని అడిగితే చెప్పింది. అమ్మ మమత తీయనైనది అని సరాగాల కోయల్ని అడిగితే చెప్పింది. అమ్మ త్యాగము తన త్యాగం కంటే మధురమైనది అని కొవ్వొత్తిని అడిగితే చెప్పింది. అలానే తన కార్యం 1,000,000 రెట్లు ఎక్కువ అని భూమిని అడిగితే చెప్పింది. అమ్మ అంటేనే ఓర్పు, ఓర్పు అంటేనే అమ్మ. చూసారా పిల్లలు, ఎంత మంచిగా మరి అమ్మ ప్రేమ గురించి వర్ణించడం జరిగిందో. ఈ లోకంలో దేవుడు తర్వాత ప్రేమగా మనం అమ్మ ప్రేమని చెప్పవచ్చు. అందరినీ అర్థం చేసుకొని, అన్ని విషయాలు పట్టించుకొని, ప్రతి ఒక్క విషయంలో సహనం చూపించి, ప్రేమను చూపించి, దేవుడు లాంటి మనసు కలిగినటువంటి ప్రేమ ఏంటి అంటే అమ్మ ప్రేమ. ఈరోజు మరి ఈ లోకంలోనే ఒక గొప్ప మరి ప్రేమగా నిలిచిన ఈ అమ్మ గురించి బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. బైబిల్లో కూడా మరి ఒక మంచి తల్లి గురించి ఈరోజు నేర్చుకుందాం. యోకేబేదు అనేటువంటి ఒక స్త్రీ చాలా విశ్వాసం కలిగిన, చాలా దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీని మనం చూడొచ్చు. యోకేబేదుకి 3 కుమారులు, మరి 3 పిల్లలు. వాళ్ళలో అహరోను, మిర్యాము, మోషే. అయితే
వీరు ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు. మరి ఈ యొక్క స్క్రిప్ట్ నిర్గమాకాండము 6వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ తల్లి మరి ఈ 3 బిడ్డల్ని ఏ విధంగా పెంచిందో తెలుసా పిల్లలు? వీరిని ఒక మరి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి వారిని ఎంతో చక్కగా పెంచడమే కాకుండా ఈ తల్లి 3 బిడ్డల్ని కూడా మరి దేవునికి సమర్పించింది. నిజమే తెలుసా పిల్లలు? మరి దేవునికి సమర్పించడం అంటే చిన్న విషయం కాదు. మరి నా పిల్లలు గొప్ప చదువులు చదవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మరి కలెక్టర్ అవ్వాలి అని ప్రతి అమ్మకి కూడా పిల్లల పట్ల ఒక ఉద్దేశము, ఒక ప్లాను, ఒక ఆశ ఉంటుంది కదా. కానీ ఈ తల్లి అయితే, ఈ యోకేబేదు అయితే తనకిచ్చిన 3 బిడ్డల్ని కూడా దేవుని మందిరంలో పెట్టి దేవుని పరిచర్య, మరి దేవుని సేవ చేయించి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆమె యొక్క గొప్ప ఆశతో ఈ బిడ్డల్ని పెంచడం జరిగింది. మరి ఆ యొక్క దినాల్లో అహరోను, మిరియాము పెద్ద అయిపోయిన తర్వాత తనకి 3వ కుమారుడిగా మోషే జన్మించడం జరుగుతుంది. మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడు, పసిపిల్లడిగా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఉంటున్నటువంటి ఆ యొక్క సమాజంలో రాజు ఒక ఆజ్ఞ వేయడం జరుగుతుంది. ఏంటో తెలుసా? మరి ఎవరైతే పసిపిల్లలుగా మగపిల్లలు ఉన్నారో, ఎవరైతే మరి మగపిల్లలు పుట్టి ఉన్నారో, పుట్టిన ప్రతి మగపిల్లల్ని కూడా చంపించేయండి. ఏ ఇంటిలో కూడా మగపిల్లలు, పసిపిల్లలు ఉండకూడదని రాజు ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు తల్లడిల్లిపోయి తల్లి మనసు ఎంతగానో వేదనకు గురవుతుంది. అయ్యో, ఎంతో మరి దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డని చంపించేస్తే నేను తట్టుకోలేను అని చెప్పి కంగారు పడకుండా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి తనేం చేసిందంటే ఆ యొక్క బాబు మీద ఉన్నటువంటి ప్రేమ మరి తనకి ఒక ఆలోచన కలుగజేసింది. మరి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న తల్లులైతే భయపడిపోయి చాలా టెన్షన్ పడిపోయి, అమ్మో నా బిడ్డను చంపేస్తారు, అమ్మో నా బిడ్డను చంపేస్తారని కేకలు వేసి అరుస్తూ మరి అనేక మంది డిప్రెషన్ అయిపోయి చాలా కంగారు అయిపోయి అలాగా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ తల్లి అయితే జ్ఞానం కలిగి, విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేయగానే దేవుడు తనకు ఒక ఆలోచన ఇవ్వటం జరిగింది. అదేంటో తెలుసా పిల్లలు? ఆ యొక్క బాబుని 3 నెలలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి ఉంచింది. తన యొక్క ప్రేమని మరి ఎంతో కష్టపడి దాయడం అంటే ఎంత కష్టం పిల్లలు. మరి చిన్న బాబుగా ఉన్నవారిని మరి ఆ యొక్క ఏడుపు వస్తుంది, అరుస్తారు, నైట్ ఏడుస్తూ ఉంటారు. అలాగే మనకు ఆకలి వేస్తే వాళ్ళు మనలా మాట్లాడలేరు కదా చిన్నపిల్లలు, ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు. ఆ అరుపులు కూడా ఎవరికి వినబడకుండా చుట్టూ సైన్యము, ఎవరింట్లో పిల్లలు ఉంటే చంపేద్దామా అని తిరుగుతున్నప్పుడు రాత్రి పగలు పడుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా ఆ చిన్న బిడ్డని తన ప్రేమను చూపించి 3 నెలలు దాచిపెట్టడం జరిగింది. ఇంకా 3 నెలలు అయ్యేటప్పటికి ఇంకా ఆ బిడ్డ ఏడుపు పైకి వచ్చేస్తుంది, దాయలేకపోతుంది. ఇంకా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. బిడ్డ ఏడుపు వినగానే సైనికులు ఏంటి ఎక్కడో బాబు ఏడుపు వినిపిస్తుంది అని చెప్పి వెతుకుతూ ఉంటే తన యొక్క ప్రేమ, అమ్మో నా బిడ్డను చంపేస్తారేమో అని చెప్పి చాలా భయం వేసి ఆ యొక్క బిడ్డను దాచిపెట్టి 3 నెలల తర్వాత ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే తన్ని గైడ్ చేయడం మొదలు పెడతారు. పిల్లలు మనకు కూడా చాలా కష్టం వస్తుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చేటప్పటికి మనకి అర్థం కాదు. మిగతా తల్లుల వలె మరి టెన్షన్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏం చేయాలో తెలియక ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకొని మనము ముందుకు వెళ్ళిపోతాం. కానీ మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని నమ్మిన, యేసుని చేర్చుకున్న మనము ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రార్థించేవారుగా ఉండాలి. యేసయ్యకి మన బాధ అంతా చెప్పుకోవాలి. యేసయ్య ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది కదా, ఇప్పుడు నేనేం చేయాలి అని మనం దేవుణ్ణి సజెషన్ అడగాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనం అలా అడుగుతామో, అలా ప్రార్థిస్తామో పిల్లలు మీకు తెలుసా యేసయ్య మనకి ఆలోచన ఇస్తాడు. ఈమెకు కూడా మరి ఇలాంటి కష్టంలో తన బిడ్డ చనిపోతాడేమో అనే ఒక భయంలో దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఏంటో తెలుసా? ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమతో తనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చంపేస్తారు, ఎందుకంటే ఈ బిడ్డ ఏడుపుని నేను ఆపలేకపోతున్నాను, ఈ సౌండ్ విని ఏడుపు విని ఖచ్చితంగా సైనికులు వచ్చి నా బిడ్డను చంపేస్తారు అని చెప్పి తను ఒక జమ్ము పెట్టెను తయారు చేస్తుంది. జమ్ము పెట్టెను తయారు చేసి ఆ యొక్క పెట్టెలో భద్రంగా బిడ్డను పెట్టి, మరి ఆ జమ్ము పెట్టె ఎందుకు అంటే అది నైలు నదిలో మరి వేసినప్పుడు మరి ఆ పెట్టె మునిగిపోకుండా మరి జమ్ము పెట్టెను మంచిగా రెడీ
రెడీ చేయించి బిడ్డకు కావాల్సినటువంటి సౌకర్యం అంతా కూడా పెట్టెలో అమర్చి బిడ్డని ఆ యొక్క పెట్టెలో పెట్టి ఆ యొక్క పెట్టెని ఏం చేస్తుందంటే నైలు నదిలో వదిలేస్తుంది. ఎందుకు అంటే మరి ఎవరైనా తన బిడ్డను కాపాడుతారేమో, దేవుడే తన బిడ్డను కాపాడాలి అని చెప్పి మరి వాళ్ళ చేతుల్లో కత్తికి బలైపోకూడదు, ఆ ఫరో కత్తికి నా బిడ్డ బలైపోకూడదు అని చెప్పి వెంటనే ఆ యొక్క పెట్టెలో పెట్టి వేసి, తల్లి ప్రేమ చూడండి, నీటిలో అయితే వదులుతుంది కానీ మళ్ళీ తన యొక్క కూతురు మిరియాము ఉంటుంది కదా, సో మిరియాముని తోడిచ్చి పంపిస్తుంది. ఆ పెట్టి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా నీవు కాపలాగా వెళ్ళు. ఆ పెట్టి ఎవరైనా సరే చూసి తీసుకొని కాపాడుతారేమో, ఎవరైనా సరే తన బిడ్డని మరి చనిపోకుండా మరి ఆ బిడ్డని దేవుడు కాపాడుతాడు అన్నటువంటి ఒక విశ్వాసంతో తన యొక్క కూతురికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ పెట్టెని నైలు నదిలో వదిలినప్పుడు మరి పరిగెత్తుకొని మిరియాము ఆ పెట్టి వెంటే పరిగెత్తుతూ ఉంటుంది. నీటిలో పెట్టి వెళ్తుంది, మరి ఒడ్డు నుంచి ఆ యొక్క పెట్టిని ఫాలో అవుతూ మిరియాము వెంబడించడం జరుగుతుంది. కానీ తన ఇంటికి వెళ్ళి చాలా టెన్షన్తో బాధతో, దేవా నా బిడ్డని కాపాడు, నా బిడ్డను మీరే మరి ఎలా అయినా సరే చనిపోకుండా నా బిడ్డని మరి మంచిగా ప్రాణంతో ఉండే కృపను దయచేయమని మరి దేవుని యొద్ద విశ్వాసంతో ప్రార్థన చేయడం మరి చేస్తూ ఉంటుంది. మరి ఏ టెన్షన్ పడకుండా ఎంతో స్ఫూర్తిదాయకంగా మరి ఈ తల్లి ఉందని మనం చెప్పవచ్చు పిల్లలు. ఎందుకంటే మరి ఎంతో కష్టం అందరిలాగే తనకు వచ్చినప్పటికీ కూడా చాలా మరి సమర్థవంతంగా ఈ సమస్యను ఎదుర్కొని తను నిలబడ్డం మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకో తెలుసా, ఒక తల్లి ప్రేమ దేనికైనా తెగుస్తుంది. తను ఏమి కూడా ఆలోచన చేయకుండా ఎవరు చూసినా తన కుటుంబాన్ని అంతటిని కూడా చంపేస్తారు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డను కాపాడాలనేటువంటి మనస్సుతో ఆ యొక్క పెట్టెని నీటిలో వదలడం జరిగింది. తర్వాత ఏ ఇంటి నుంచి అయితే ఆజ్ఞ వచ్చిందో, ఏ ఇంటి నుంచి అయితే మరి ఆ యొక్క పిల్లలందరినీ చంపించాలని రాజు ఆజ్ఞ వేశాడో, అదే ఇంటి నుంచి మరి ఫరో కుమార్తె మరి స్నానం చేయడానికి ఆ నైలు నదికి వెళ్ళడం జరుగుతుంది. చెలికెత్తలతో చక్కగా ఆటపాటలతో స్నానం చేస్తున్నప్పుడు ఈ పెట్టెని చూసి చాలా అట్రాక్ట్ అవుతుందంట. ఎందుకో తెలుసా పిల్లలు, సమస్య ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో, యేసయ్యా నాకు సహాయం చేయని మనం ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సమాధానం కొరకు దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. తను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుందో మరి ఇక్కడ ఆ పెట్టె వెళ్తున్నప్పుడు ఆ పెట్టెని అట్రాక్ట్ చేసే విధంగా ఫరో కుమార్తెని దేవుడే అక్కడికి తీసుకొస్తాడు. ఆ పెట్టెలో ఏముందని చెప్పి పెట్టెని తీసుకొని చూసేసరికి చాలా అందంగా ఉన్నటువంటి ఆ బాబుని చూసి ఫరో కుమార్తె చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే మోషే చాలా అందంగా ఉన్నాడు, చిన్న బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు. మనమైతే చూడండి, ఎవరైనా పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే వావ్ సూపర్ చాలా క్యూట్ అని మనం కూడా చాలా మరి ప్రేమించి వాళ్ళకి ముద్దు చేసి వాళ్ళకి చాక్లెట్ కొని వాళ్ళ గిఫ్ట్స్ అన్నీ ఇస్తాం కదా. సో అలాగ తను అట్రాక్ట్ చేయబడి ఆ బిడ్డను తీసి వావ్ ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కాబట్టి ఈ బాబుని నేనే చూసుకుంటానని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మరి యోకేబేదు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు తనకి ఒక ఆలోచన, ఏ ఇంటి నుంచి అయితే ఆజ్ఞ వచ్చిందో అదే ఇంటికి ఈ బాబుని చేర్చడం జరిగింది. సో మళ్ళీ ఈ బాబుని పెంచడానికి ఎవరైనా దాసి కావాలంటే, ఎవరైనా సరే ఈ బాబుని చూసుకోవడానికి ఒక దాసి కావాలి, ఒక తల్లి కావాలి అని చెప్పి మళ్ళీ కప్పురు పెట్టి ఎవరిని తీసుకెళ్తారు, ఈ యోకేబేదునే మళ్ళీ ఆ బాబుని పెంచడానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. రాజు ఆజ్ఞ ఇస్తే ఖచ్చితంగా ఒక ఆజ్ఞ పాస్ చేస్తే ఆ రోజుల్లో ఆ ఆజ్ఞ ఖచ్చితంగా నెరవేరాలి, ఎవ్వరు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాంటి సమయంలో ఈ విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకున్నది కాబట్టి ఆ యోకేబేదుని తీసుకొచ్చి, అదే బాబుని నువ్వు పెంచమ్మా, ఈ బాబుని ఎలాగైనా సరే నువ్వు చూసుకోవాలి, ఇంకిక్కడే ఉండి నీకు జీతం ఇస్తాను, నువ్వు ఈ బాబుని పెంచాలి అని చెప్పి ఆ ఫరో కుమార్తె ఈ యొక్క యోకేబేదుని పిలిచి మరి జీతం ఇవ్వడం జరుగుతుంది. చూసారా పిల్లలు, తన ఇంటిలో తన బిడ్డని పెంచుకోవడానికి ఎవరైనా జీతం ఇస్తారా? కానీ అలాంటి భయంకరమైన పరిస్థితిలో చచ్చిపోతే ఆ యొక్క బాబుని పట్టుకొని ఏడవలసిన పరిస్థితిలో తను ఎప్పుడైతే త్యాగం చేసి తన యొక్క ఆలోచన కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్ళిందో దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. మళ్ళీ తన బిడ్డని తనే పెంచడమే కాకుండా తనే చూసుకో
చూసుకోవడమే కాకుండా తనకి జీతం ఇచ్చి మరి ఆ యొక్క బిడ్డను పెంచే అవకాశం దేవుడు కల్పించాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం బెదిరిపోకుండా, పిల్లలు మీకు కూడా ఎగ్జామ్స్ కష్టం కానీ, లేకపోతే మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఇంకా దేవుణ్ణి నమ్ముకోవట్లేదా, ఇంకా మీ డాడీ తాగుతూ డ్రింక్ చేస్తూ మీ మమ్మీని బాధించడం, ఇలాంటివన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయా? అయితే మీకు ఒక శుభవార్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పిల్లలు, ఈ లెసన్ ద్వారాగా నువ్వు ఒక మంచి విషయాన్ని గ్రహించాలి. దేవా, ఇదిగో ప్రభా, నా ఇంట్లో పరిస్థితి అంతా కూడా మీరు మార్చండి అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తాడు. మీ ఇంట్లో ప్రతి పరిస్థితిని మారుస్తాడు. మరి మీ చిన్ని మాటలతో, మీ హృదయంతో మీరు యేసు ప్రభుని మాట్లాడినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇలాగే మరి ఈ తల్లిని తీసుకొచ్చి మరి పెంచడం జరిగింది. ఆ యొక్క మోషే పెరిగి పెద్దవాడై దేవునికి మరి సేవ చేస్తూ ఒక ప్రవక్తగా దేవుడు తనని నిలవబెట్టాడు. అంతేకాదు పిల్లలు, మరి తన 3 బిడ్డలు కూడా దేవుని పరిచర్యలో ఒక గొప్పగా మరి వారిని ఆశీర్వదించి సాక్షులుగా నిలబెట్టాడు. ఈ తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒకవేళ మోషేని తను ప్రొటెక్ట్ చేయకపోతే, ఆలోచన రాకపోతే ఆ యొక్క కత్తికి బలైపోయి చనిపోయేవాడు. కానీ ఒక తల్లి ఆలోచన ఆ బిడ్డను బ్రతికించి అనేకులను నడిపించడానికి దేవుడు తనని వాడుకున్నాడు. ఆ బిడ్డని పెరిగి పెద్దవాడై ఒక సాక్షిగా ఈరోజు మోషేగా మనకి ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ బైబిల్లోనే కాదు పిల్లలు, మనందరికీ ఇచ్చినటువంటి తల్లిని మనం గౌరవించాలి. దేవుడు మన మమ్మీని మనల్ని ఎంతగానో ప్రేమించి మనకిచ్చిన తల్లి మాటలు మనం పక్కన పెట్టకూడదు. మమ్మీకి ఏం తెలీదు, మమ్మీ మాట విన్ను అని మనం అనకూడదు. ఎందుకంటే ఒక మమ్మీ, మన తల్లి మరి నిజంగా భార్యగా తన భర్త దగ్గర ఎంతో సహిస్తుంది కదా. మన డాడీని మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మాటలన్నా అవన్నీ కూడా సహించి మన తల్లి ఎంతగానో భరిస్తుంది. అంతేకాకుండా మరి తల్లిగా పిల్లల్ని కూడా ఎంతగానో మన పిల్లల పట్ల కూడా మరి తల్లి ఎంతగానో ప్రేమ చూపిస్తుంది. అలాగే మనం కూడా మన తల్లి మాట వినాలి. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మరి మీ మమ్మీ మాట వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కాదు, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను ఏదైనా నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన ప్రతి మాట నేను వింటానని మీ మమ్మీకి వెళ్ళి చెప్తారా? అయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, నువ్వు ప్రేమించి మాకు ఇచ్చిన మా తల్లి పట్ల ప్రభా, మేము ఒకవేళ తండ్రి ఆమె చెప్పిన మాటలు వినట్లేదేమో, ఈరోజు తండ్రి ప్రభా మేము అమ్మని గౌరవించి మా అమ్మ చెప్పిన మాట వింటామని ఇదిగో నీ సన్నిధిలో నీ యందు ప్రభా దేవా, నీ యందు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నిన్ను చేర్చుకొని, నిన్ను మా హృదయంలోనికి చేర్చుకొని ప్రభా, నీవు తండ్రిగా, నీవు దేవుడిగా మేము ఉంటూ కూడా ప్రభా, కొన్నిసార్లు మా మమ్మీ చెప్పిన మాటలు మేము వినకుండా వారిని బాధ పెడుతున్నామేమో. ఈరోజు తండ్రి ప్రభా మేము దాన్ని సరి చేసుకొని మా అమ్మ చెప్పిన మాట విని ఈరోజు తండ్రి ప్రభా అమ్మకి ఇష్టమైన వారిగా, ఇదిగో అమ్మ చెప్పిన మాటలు విని ప్రభా నీకును ఇష్టమైన వారిగా మేము ఉంటామని నిర్ణయం తీసుకుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభా పరిశుద్ధాత్మదేవ, ఇలాగూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీ హృదయంలో యేసై ఉన్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా మీ తల్లిని ప్రేమించి ఆ యొక్క మరి దేవుని యొక్క ప్రేమ తల్లిలో చూసి తల్లి మాటను గౌరవించే బిడ్డలుగా వీరందరినీ మీరు స్థిరపరచమని, అట్టి విధంగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వెరీ గుడ్ పిల్లలు. మరి మీ అందరికీ కూడా యాక్టివిటీ అంటే చాలా చాలా ఇష్టం కాదు? హలో పిల్లలు, మరి ఈరోజు ఇంకొక యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. మరి నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కదా? చాలా జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ప్రామిస్ కార్డ్స్ అనమాట. మరి మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అంటే మనం ప్రామిస్ కార్డ్ కొని ఇవ్వడం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, మనకి చిన్నపిల్లలం కాబట్టి మన దగ్గర అన్ని డబ్బులు ఉండకపోవచ్చు కదా. మరి మీది ఎవరిదైనా ఫ్రెండ్స్ బర్త్డే లేదంటే ఎవరికైనా ఇవ్వాలి గిఫ్ట్గా అని చెప్పి మీరు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక చార్ట్ తీసుకొని ఒక ప్రామిస్ కార్డ్ షేప్లో చార్ట్ని మనం కట్ చేసుకొని ఓకే, ఒక చార్ట్ని తీసుకొని మనము ప్రామిస్ కార్డ్ షేప్లో ఒక చిన్న కార్డ్ లాగా, ఇది మనం డబల్ తీసుకుంటే కనుక ఇంకా థిక్గా ఉండి మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. వీటి మీద మనము ఆయిల్ ఫ్లాషెస్తో కానీ క్రేయాన్స్తో కానీ మన దగ్గర ఉండే ఆ టైంకి స్కెచెస్ ఉంటే స్కెచెస్తో అలా మనం ఏముంటే దాంతో మనం మంచిగా వీటిని డెకరేట్ చేసుకొని దీనిపైన మనము ఒక మంచి వాగ్దానం, మీరు మీ ఫ్రెండ్స్కి ఏదైతే వాగ్దానం ఇవ్వాలి అని మీరు అనుకుంటా ఉన్నారో ఆ వాక్యాన్ని మనం దీని మీద కలర్ఫుల్గా రాసి
మనం వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇచ్చే కార్డుని చూడకపోయినా దాని మీద ఉండే వాక్యాన్ని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఇలా చేసి మనం వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇది మనకి థిక్గా ఉండాలంటే నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న చార్ట్ని ఇలా కట్ చేసుకొని దీనికి చుట్టూ కూడా దీని సరౌండింగ్స్లో చుట్టువైపులా ఫెవికాల్ పెట్టి దీన్ని స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేయడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది. లేదు అంటే మీరు కార్డ్బోర్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ యూస్ చేసి దాని మీద మనం ఒక కలర్ పేపర్ లేదంటే ఒక వైట్ కలర్ చార్ట్ తీసుకొని దాన్ని ఇలా చేసుకొని దీనిపైన మనము, నా దగ్గర అయితే ఇప్పుడు క్రేయాన్స్ ఉన్నాయి కాబట్టి క్రేయాన్స్తో నేను చేస్తున్నాను. మీకు ఏ కలర్స్ స్కెచెస్ ఉన్నా లేదంటే మీరు ఏది ఉంటే అది మీరు యూస్ చేయొచ్చు. వాటర్ కలర్స్ యూస్ చేయొచ్చు. తర్వాత క్రేయాన్స్ కానీ స్కెచెస్ కానీ మీరు ఏవైనా యూస్ చేయొచ్చు. నేను ఇలా నా దగ్గర క్రేయాన్స్ అవైలబుల్ ఉన్నాయని నేను క్రేయాన్స్తో చేస్తున్నాను. ఇలా కలర్ చేస్తూ మీకు ఏ షేప్లో కావాలంటే అలాగా మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలంటే అలాగా, కాకపోతే ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించేలాగా చేసుకొని దీనిపైన మనం మీరు మీ ఫ్రెండ్కి ఏదైతే ప్రామిస్ ఇవ్వాలి అనుకుంటున్నారో దేవుడిచ్చిన వాగ్దానం కింద వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ఒక మంచి బైబిల్లో ఉండేవన్నీ కూడా మంచి వాక్యాలే కాబట్టి మీరు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ బర్త్డేకి లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండే అకేషన్కి వాళ్ళకి మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అది మీరు మంచిగా ఒక స్కెచ్తో కానీ లేదంటే కలర్ పెన్స్తో కానీ మీరు రాయొచ్చు. నేనైతే ఇక్కడ ఏం రాస్తున్నానంటే జాన్ God so loved the world. నా రైటింగ్ బాగలేదు, మీది బాగుంటుంది నాకు తెలుసు. మీరు మంచిగా డెకరేట్ చేసి మంచిగా రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు కొని ఇవ్వకపోయినా కానీ వాళ్ళు అబ్బా భలే చేసింది పాప నా కోసం, లేదంటే నా ఫ్రెండ్ నా కోసం చాలా ఇంకా లేదు అంటే నేను ఇంకా మీకోసం ఇంకా చాలా చేశాను ఒక 3 ఇంకా దీన్ని ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు అందరికీ మంచిగా డ్రాయింగ్ చేస్తారు కదా, మంచి ఫ్లవర్స్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ థ్రెడ్ కట్టి చిన్న కీ చైన్ లాగా మీరు ఎలాగైనా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్స్పెన్సివ్ కాదనమాట. మీ ఇంటి దగ్గర ఉండే వస్తువులతోనే మీరు మంచిగా చేసి మీ మమ్మీ డాడీకి కానీ లేదంటే మీ అక్క వాళ్ళ బర్త్డేలు ఫ్రెండ్స్ బర్త్డేస్ అలా ఉంటాయి కదా, అలా ఎవరికైనా కూడా మీరు ఇవ్వచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? బాగున్నాయా? మీ అందరికీ నచ్చాయా? సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి అలాగే మీకు ఒక ప్రామిస్ ఇవ్వడానికి మన మధ్యన పాస్టర్ రత్నాకర్ అన్న ఉన్నారు. మరి అన్నను వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ చెప్పే ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ కజిన్స్ మీ రిలేటివ్స్ నైబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ వీడియో పంపించండి, అది బ్లెస్సింగ్గా ఉంటుంది. సో రత్నాకర్ అన్నను వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క సమయంలో మరి నేను ఎందుకు వచ్చాను మీ అందరికి తెలుసు. మరి ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను. అంతేకాకుండా వారికి ఒక మంచి వాక్యాన్ని కూడా ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం అంట. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ రోజున ఈ వారం రోజుల్లో ఎవరైతే బర్త్డేస్ జరిపించుకుంటా ఉన్నారో వారి జీవితంలో దేవుడు తోడై ఉన్నాడని మీకు ఒక వాగ్దానం. మీరు దాన్ని తీసుకోండి. ఎవరైతే బర్త్డేస్ మీ ఇంటిలో మీ కుటుంబాల్లో వారికి కూడా ఈ వాగ్దానాన్ని తెలియచేయండి. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. మీకు దేవుడు తోడుగా ఉండును గాక. ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల మీకు ఉండును గాకని దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తా ఉన్నాను. అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క సమయంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ప్రభా ఇది నాన్న ప్రభా వారి కుటుంబాల్లో వారికి ప్రభా మీరు తోడుగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నా. ప్రభా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామముపేట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. మరలా నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మన భద్రపరచును గాక. ఆమేన్. సో వన్స్ అగైన్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ బటర్ఫ్లై. ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని జ్ఞానం మీకు ఇవ్వాలని ప్రార్థన చేయండి పిల్లలు. నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు దేవుడు మీ అందరినీ దీవించును గాక. మన లాస్ట్ ప్రేయర్ చేసుకుని మన మధ్యన ఉన్న హేమకు వచ్చి మన ప్రేయర్లో లీడ్ చేస్తారు.
హలో పిల్లలు, మరి ఈ వారం మీరు బ్లెస్ అయ్యారా? మరి లెసన్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా, మరి యాక్షన్ సాంగ్ ఇవన్నీ మీకు నచ్చాయి కదా? నాకైతే చాలా నచ్చాయి పిల్లలు. మరి ఇంకా లాస్ట్గా ఫైనల్గా ప్రేయర్ చేసుకోవచ్చా? మనందరూ మరి ప్రార్థన అంటే ఏం చేయాలి? మన చేతులు జోడించి కళ్ళు మూసి మరి యేసయ్య వైపు చూద్దామా? యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మెమరీ వర్స్ ద్వారా ప్రభా, యాక్షన్ సాంగ్ ద్వారా, లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో ఎలా మాట్లాడారో ప్రభా, మా జీవితంలో నాయన మేము అట్టి రీతిలో నడవడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరే భద్రపరచమని, ఇంకను ప్రభా కొత్త విషయాలు అనేక మేము నేర్చుకోవడానికి నాయన తండ్రి మీరు మాకు సహాయం చేయమని, మీరే ముందుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. Take care. God bless you, butterflies. Jesus loves you.